అతని వదంపనులకై ఇదే రావణసుని కూర్చున్నాడు. అక్షయ వచ్చి ఉన్న వారు ఎదుగురా. ఒరే అక్షయ, నీ వంటి అక్షయ రక్షణ వచ్చినా నీ బాణానికి బాణం వేస్తాడు. కావున నీ వంటి దుర్భాషలు పద్ధత వేరుమము. కోతి బిరనీకు తలకినునే పేరురా.
ఒరేయ్ అక్షయ, నువ్వు నన్ను జయించుకోగలవా? నేను రామభక్తుడైన జనము. అడవిని కాయ అక్కలు తిన్నట్లు కాదని వెళ్ళెదవు. అతడే పడవ మంటలకు. దేవుని పూలకి కేసురా. అడవిని కాయ అక్కలు తిన్నట్లు కాదని రేకోది అడవిలో కాయలతో తీసుకుపడ్డ కదా ఇది వచ్చి ప్రాణములు పోగొట్టడానికి వచ్చి ఉండేవేరా బొమ్ము. మళ్ళీ గొంతలని పలికిన మధువే చెల్లుబారను గాను. వెన్న మగలని సోను. ఎరులకే ఎనిగనే మోను. రంగపురీలను మండే నమ్మిన. మళ్ళీ గొంతలని పలికిన మధువే చెల్లుబారను గాను. ఒరేయ్ అక్షయ, బలాఢ్యుడైన పొంగుసత్యం గాని నేను భయపడేవాడను కాను. నిన్ను జయించుకోగలను. వాయునందున పోలు కల్పన ఒరే వానరా గులామాటలు ఎందుకు కానీ నమ్ము యుద్ధం చేయి. ఏ దానమానమా పారిపోగలవుమా? ఏ మనకన్నింటి మట్టి కోలపేత చూడరా? ఏ దానమానమా పారిపోగలవుమా? ఒరేయ్ అక్షయ, నా మదిలో కనికరం పెట్టి నిన్ను కోరుతున్నాను. ఎంత వాడ నీవురా పంచములా దేవురా. ఎంత వాడ నీవురా పంచములా దేవురా. దుద్దులు నాటలే చూడంతమే వెళ్ళిరా. ఎంత వాడ నీవురా ఒరే వానరా నాతో కోట్లో పడద్దు నీ వెంట వాడురా నేను మరించి పోగలను. ఎక్కువ మాట్లాడాలమ్మా, తప్పిపోయావా?
రావణారాధిక మీ కుమారుడైన అక్షయుడు వర్ణించను గాన ఇప్పుడేమి చేయమందరో తెలుపుము. ఏ రావణారాజేంద్ర ప్రియ కుమారా ప్రియ కుమారా అక్షయ ప్రియ కుమారా అక్షయ అర్థమైపోతివా? ప్రియ కుమారా అక్షయ హతమైపోతివా? చిన్ని కుమారా నీవు హతమైపోతివ తండ్రి, 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 చిన్ని కుమారా నీవు సుందర సుకుమారుడవు నా ప్రియ పుత్రుడవు, 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 వసికాయ మందలికు ఆయుష్షు మూడేనా, పసిబాయ మందరివు ఆయుష్షు మూడేనా, వసికాయ మందలికు ఆయుష్షు మూడేనా, పసిబాయ మందరివు ఆయుష్షు మూడేనా, నీ తల్లి మందలినేమని నేను రడిందు, నీ తల్లి మందోదరినేమని నేను నిందు, నీ తల్లి మందలినేమని నేను రడిందు, నీ తల్లి మందోదరినేమని నేను నిందు, చిన్ని కుమారా నీవు హతమైపోతివ తండ్రి, చిన్ని కుమారా నీవు హతమైపోతివ తండ్రి, చిన్ని కుమారా నీవు ప్రియ కుమారా అక్షయ ఇంత చిన్న వయసులో నీకు ఆ ఇచ్చుకోలేనా? ఏ రాక్షసులారా, ఆయనను నా పెద్ద కుమారుడైన అక్షయ కుమారుని రావింపు, ఇంద్రజిత్తును రావింపు. ఇంద్రునిడనమున గెలిచిన వాడని ఇంద్రజిత్తు నా నామంలో. ఇంద్రునిడనమున గెలిచిన వాడని ఇంద్రజిత్తు నా నామములో. దక్షిణలంకను పాలించేటి దశరథుడు మా తండ్రిరా. మయాసురుని పుత్రికయా మందోదరి మా తండ్రిరా. విభీషణాది కుంభకర్ణులు ఇద్దరు నాటిన తండ్రులురా. ధరణికందరుని పురమున వెలిసిన సాంబశివునికి భక్తుడరా. ఇంద్రునిడనమున గెలిచిన వాడని ఇంద్రజిత్తు నా నామములో. ఏ బడా శివశంకర్ మహారాజ్ కి అయ్యా మహారాజా మీరు ఎవరో చెప్పండి. నేను రావణాసురుడు పెద్ద కుమారుడను. నా యొక్క నామం ఇంద్రజిత్తు అని అందరు. ఇంద్రజిత్తాడు. నా యొక్క తల్లి మండోదరి, నా యొక్క పినదండ్రులు విభీషణుడు కుంభకర్ణుడు, నా యొక్క తమ్ముడు అక్షయుడు. అయ్యా ఎక్కడ బయలుదేరిండు?
నేను మా తండ్రి గారి దగ్గరికి పోతున్నవాడను. అవునవును, మీ నాన్నగారు నన్ను తీసుకురమ్మన్నారు, వెళ్దాం పదండి. జయ ఉదార 500 రూపాయలు ఇంతపాత్ర పూజిస్తున్న చిన్నారి పేరు సేవలు కూడా 500 సమర్పిస్తున్నారు. కార్యక్రమంలో రామాయణలో స్వామి అనుగ్రహం చేస్తారు కనుక ప్రతి ఒక్కరు ఈ గొప్ప కార్యక్రమం కనుక ఇంతవరకు చేసినంత స్వామి పేరున సంబంధంగా ఇవ్వండి. నాయన గారు మీరేమనను? వారా ఇంద్రజిత్తు కాబట్టి నన్ను పిలిపించిన కారణం లేదో చెప్పలేదు. వారా ఇంద్రజిత్త, మన మనముకు ఒక దుష్టవాణులు వచ్చి మన మన సహోదరుడైన అక్షయుని మృత్యువేశానగా ఆ కోతిని ఇప్పుడు పట్టుకొని తీసుకొని రావలేదు. నాయన గారు తమ ఆజ్ఞ పోతున్నవాడు. అలాగే పోయాము. ఓం శివశంకర పాప భయంకర. ఓం శివశంకర పాప భయంకర.
రాక్షసులకు జయం ఉన్నది కానీ రాఘవ